హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు సేవ్ ఎన్ఆర్ఐ డిపిఆర్ అని చెప్పి ఒక పత్రికా ప్రకటన గురించి మనం చర్చిద్దాం. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై పెన్షనర్ల నిరసన. కేంద్ర బడ్జెట్లో రీసెంట్గా మనం ఒక వారం క్రితం కేంద్రం బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్లో కొన్ని రకాల అవకతవకలు, అంటే కొంతమందికి బడ్జెట్ని కేటాయించకపోవడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తపరుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై పెన్షన్లు నిరసన అని చెప్పి నిరసన జరుగుతుంది. మరి అందులో వివరాల్లోకి వెళ్తే, సేవ్ ఎన్ఆర్ఐ డిపిఆర్ అంటూ సంస్థకు చెందిన పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల పిల్లలతో రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ NIRDPR ఎదుట మంగళవారం బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NIRDPRకు 2025-26 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. సంవత్సరంలో దాదాపు 15,000 మంది దేశ విదేశాలకు చెందిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ రంగ నిపుణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సంస్థకు అకస్మాత్తుగా నిధులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. NIRDPRకు 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు. NIRDPRకు నిధులు కేటాయించాలని కోరుతూ పెన్షనర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోస్ట్ కార్డులు రాస్తున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు పెన్షనర్లు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాపాడాలంటున్నారు. కాబట్టి వీరు చేసే ఈ యొక్క ప్రయత్నంలో అర్థవంతమైన ప్రయత్నం. దయచేసి మరి కేంద్రం బడ్జెట్ వీరికి ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయమే. ఒకసారి దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు వీరికి బడ్జెట్ను కేటాయించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.